ఇగో రామ చూడండి అమ్మ, 21 ఏళ్ల బిడ్డ 28వ వార్డుల మొగోడు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చిన. రాణి రుద్రమదేవిని ఒక్కసారి గెలిపేయండి బిడ్డని. 21 ఏళ్ళు 28 వాళ్ళు చెప్తున్న ముస్లిం మహిళలకు, అమ్మ మీ మొగోళ్ళకి చెప్పండి ఏం తక్కువ చేసినాం. గుండాలకు భయపడకుండా, రౌడీలకు భయపడకుండా, గంజాయి దొంగలకు భయపడకుండా, పాండుగాడికి గాండుగాడికి భయపడకుండా నన్ను గెలిపించిన కన్న తల్లులకు, అక్క చెల్లెళ్లకు పాదాభివందనం చెప్తూ ఈరోజు యుద్ధం ముగిసిపోలేదు ఆర్మూర్లో. యుద్ధం ముగిసిపోలేదు ఆర్మూర్లో. మనం ఇక్కడ గెలిచినాం కానీ గోలుకొండ కిల్ల మీద జెండా ఎగరేయాల్సి ఉంది. గోలుకొండ జెండా మీద నేను వచ్చిన 2 సంవత్సరాలైంది. గుండాలను చూపి కొడుకులను ఒక్కనన్నా. ఆడబిడ్డల మీద అంబేద్కర్ చౌరస్తా కాడ పీరు పాటలు వాళ్ళు కొట్టిన నా కొడుకులను చూపియండి. అడ్డమైతే సామాన్యుడి ప్లాట్లు కబ్జా చేసిన నా కొడుకులను చూపియండి. కమిషన్లు తీసుకున్న కొడుకులను చూపియండి. కాబట్టి ఆర్మూరు ఆడపిల్లల వైపు చూడాలంటే కొడుకులు భయపడుతున్నారు. పోలీసు వాళ్ళకు కూడా చెప్పినా ఏ ఆడబిడ్డకు అవమానం జరగద్దు, ఏ ఆడబిడ్డ మీద రౌడీ నా కొడుకులు పీరు పాటలు వదలద్దు, కళ్ళు వీకేస్తా అని చెప్పిన. అయితేనే 2 సంవత్సరాల నుంచి అత్యాచారాలు లేవు, అఘాయిత్యాలు లేవు, రోడ్ల మీద గుండాలు లేరు, గంజాయి గ్యాంగులు లేవు. ఇవన్నీ మీరిచ్చిన ఓటు అనే ఆశీర్వాదంతో చేయగలిగిన. 2 సంవత్సరాలైంది. ఎవడు బతుకువాడు బతుకుతున్నాడు. బట్టల దుకాణోడు, బారెడు పండ్లు అమ్మేటోడు, ప్రతి వ్యాపారి ఈరోజు భయం లేకుండా బతున్నారు. అవినీతి లేని ఆర్మూర్ని తయారు చేసిన, భయం లేని ఆర్మూర్ని తయారు చేసిన. మీరొక్కసారి ఆలోచించండి. నేను రాకముందు ఎట్లుండి ఆర్మూరు, నేను వచ్చిన తర్వాత ఆర్మూరు ఎట్లయింది. ఫస్ట్ భయం తీసేసిన. భయం ఆ కొడుకులను చూస్తే భయం పడే జాతిని పులులాగా తయారు చేసిన మిమ్మల్ని. ఈ రోజు చెప్తున్నాను, వచ్చిన తర్వాత 660 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆర్మూరు నియోజకవర్గం. చెప్పండి రా, ఒక్కడన్నా చెప్పండి రా, తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కడన్నా తెచ్చిండేమో. ఇక మళ్ళా ఈ కొడుకులు మళ్ళా ఆటాడుతున్నారు. కబ్జాలు చేసినోడు, కమిషన్లు చేసినోడు మళ్ళా నిలబడుతున్నారు. ఎవడాడు? బాదాం రాజ్ కుమార్. ఏం చేసిండాడు? మళ్ళా ఎట్లా నిలబడ్డాడు? కాబట్టి వాళ్ళు రూపం మార్చుకొని వచ్చిండ్రు, జెండాలు మార్చుకొని వచ్చిండ్రు. గుండెలు మారలేదు కొడుకులై, గుండెలు అట్లనే ఉన్నాయి. గుండెలు జెండాలు మార్చిండ్రు కొడుకులు, కండువాలు మార్చిండ్రు కొడుకులు. కాబట్టి మీ అమాయకత్వం మీద ఆడుకుంటున్నారు. ఒక్కళ్ళనే చెప్పండి, అరే అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి ఏం చెప్పి గద్దెనెక్కినావు? ఎవరికిచ్చినావు బంగారం? ఎవరికిచ్చినావు పెన్షన్? ఎవరికిచ్చినావు? ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిన్నాడు? తులం బంగారం ఇచ్చిందా? మరి మళ్ళా వాడెత్తాడు, ఎన్నడిస్తున్నాడు? 4000 పెన్షన్ ఇచ్చిండా? 4000 పెన్షన్లు ఇచ్చినాడు. అరే ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారా ఓట్లు? రండి కొడుకులారా, బంగారం 5000 బిడ్డలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నా చేతులతో మంచిన కొడుక 50 కిలోల బంగారం తీసుకొచ్చిన దిగు ఆరుమూర్ల. 50 కిలోల బంగారం ఇంటికి తులం. ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకు తులం బంగారం ఇచ్చినాక ఓట్లు అడుగున్నారా మీరు? 2000 పెన్షన్ ఆగుమన్నారా? ఒక్క నెలాగుండ్రి. 4000 పెన్షన్ ఇస్తామన్న నా కొడుకులు ఎక్కడ పోయినరో అడుగుండ్రి. విద్యార్థులకు నెలకు 2000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్కడికైనా ఇచ్చినాడు? ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారా ప్రజలకు? మహిళలకు మహాలక్ష్మి కింద 2500. ఒక్కళ్ళు చెప్పండి అమ్మా, ఒక్కళ్ళు. అబద్ధాలు చెప్పిన కొడుకులు
చేసిండ్రు కొడుకులు గద్దెనెక్కిండ్రు. అమెరికల క్లాసు ముఖ్యమంత్రి ఏం చదువుకుంటున్నావు ఈ వయసులో? ప్రజలను ఎట్లా మోసం చేయాలనా, ప్రజలను ఎట్లా ముంచాలనా? 4,000 రూపాయల పెన్షన్ కొడుకులు మళ్ళీ 8,000 చెప్తారు. ఎలక్షన్ రాగానే 8,000 చెప్తారు కొడుకులు. మేము చెప్తాం, మహారాష్ట్రలో చెప్పిన ఆడబిడ్డలకు ఈ అమ్మ 18 సంవత్సరాల పైబడిన 2 కోట్ల మంది మహిళలకు చెప్పినాం 1,500 రూపాయలు. ఎలాంటి ఒక్కడన్నా మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు శరము లచ్చ ఉంటే ఇలాంటి మహారాష్ట్ర బార్డర్ తెగులూరు నాందేడు ప్రతి ఆడబిడ్డకు 1వ తారీఖు నాడు 1,500 వేస్తున్నాం. నరేంద్ర మోడీ ఆశీస్సులు మాటిచ్చినం అంటే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ లక్షణం. ఇక ఈ మధ్యన ఒకటేనమ్మా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి చెప్తున్నా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ముఖ్యమంత్రితో ఇప్పటికి 50 సార్లు కొట్లాడినాం. చెప్పినారు, దొంగల లెక్క గద్దె లెక్కిండ్రు. పేదోడి బతికి ఏం కావాలా? మళ్ళా మీరు ఓట్లు ఇచ్చినప్పుడు 500, 1000 రూపాయలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తారా? 5 ఏళ్ల దాకా కనగారా కొడుకులారా మీరు? చెప్పండి నా 21 రాష్ట్రాలలో ఎక్కడ అభివృద్ధి ఉన్నదో బీజేపీలో. ఈ రోజు దేశం, ఈ ధర్మం, ఈ అభివృద్ధి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నాయకత్వంతో ఈ రోజు దేశం ఇంత సుభిష్టంగా ఉంది. ఇక ఆడు నిన్న మొన్న వచ్చిండాడు పారిపోయినోడు, ఓడిపోయినోడు. మీరు ఏం చేస్తారా? నన్ను ఒకడు వారిపోయాడు, పాండుగాడు. వీడు ఒకడు ఉన్నాడు, ఈడ తుపాకీ లేని కానిస్టేబుల్ ఆడు, పోలీస్ పటేల్ ఆడు, ఏదైనా కానీ శ్రీకట్ల దందలు చేస్తాడు. ఓడిపోయినాడు కాంగ్రెస్ వాడు. ఒకటే చెప్తున్నా, అరే పాండు, ఇవాళ పొద్దుగల పోతే మా ఇంటికాడ అందరు పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చున్నారు. ఆడవాళ్ళందరూ వచ్చి, ఏమైందమ్మా ఇంతమంది? 6 పూచోడు వచ్చిండు సార్. మళ్ళా ఆ పూచోడు వచ్చిండు, పొలాన్ని భయపడుతున్నారు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఓళ్ళమ్మ పూచోడు. అదే సార్ ఆయన, అది సంజయ్ రెడ్డి చెప్పేట కర్రోడు. ఆ కర్రోడు అంటే ఓళ్ళమ్మ మా దగ్గర మత్తు కర్రోలు ఉన్నారు, నేను కూడా, మా చుట్టాలు కూడా మత్తు కర్రోడు. కాదు పాండు అంటారు 6 ఆడు పాండుగాడు మళ్ళీ వచ్చిండు. అరే పాండు, నీకు చెప్తున్నా, నీ పార్ట్నర్ వినయ్ రెడ్డికి చెప్తున్నా, ఇద్దరొక్కటే తోడు దొంగలు. ఆడు దొరల రాజ్యంలో బానిసలుగా బతికిండు, వీడు దొంగల రాజ్యంలో దోపిడీ చేస్తున్నాడు. 6 ఏ అవినీతి ఒక్కని చెప్పండి రా, ₹1 తిన్నాడు ఎమ్మెల్యే అని? ₹1. అంబేద్కర్ గారు చౌరస్తా కాడ తల కడి చేసుకుంటారా? ₹1 తిన్నాడంటే ₹1 తిన్నాడు. ₹1 ఒక్కడిని బెదిరించినట్లు, ఒక్కడికి అబద్ధం చెప్పినట్లు, ఒక్కడికి అన్యాయం చేసినట్లు, అక్రమ కేసు పెట్టినట్లు ఒక్కడి చెప్పండిరా. ఇది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ధైర్యం. ఒకటే చెప్తున్నానమ్మా, 5 ఏళ్ళకోసారి వస్తారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మేము కూడా అంతే, నమ్మండి. ఆడు ఏం చేసిండు, మేము ఏం చేయలేదు. ఆడు 4,000 పెన్షన్లు ఇస్తే మీరు ఓటేయండి, ఆడు తులం బంగారం ఇస్తే మీరు ఓటేయండి, ఆడు పెన్షన్లు పెంచితే ఓటేయండి. ఇంటి ఆడబిడ్డకు ప్రతి నెల పెన్షన్ గా 2,500 ఎత్త నా కొడుకులు ఒక్కడు కనబడతలేదు రాష్ట్రంలో. ఎందుకురా? అమాయక ప్రజల్ని మోసం చేసి, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, దొరికినోడు దొరికినట్లు దోచుకుందందుకు గౌరవం మీరు అధికారంకి వచ్చింది. ఈ దేశంలో ఒక్కటి చెప్తున్నానమ్మా, ధర్మం కూడా ఉండాల, దేశం కూడా ఉండాలా. ధర్మము దేశం నేను పెట్టుకోతావు. ఆడియల్లా ఓడో మార్కెట్ పెట్టుకున్నాడు వాట్సాప్ లా, జై మార్కెండేయ. అరే ఇక్కడ చూడురా, 2 మార్కెండేయులు ఉన్నారు. గీరున్నారా? ధర్మం వైపు ఉన్నారా మార్కెండేయులు? చూడురా మీరు, అధర్మం వైపు, అన్యాయం వైపు, అక్రమాల వైపు ఈ మీరు జై మార్కెండేయ కాదురా, నిజమైన మార్కెండేయ బిడ్డలు, పద్మశాలి బిడ్డలు. మీరు ఒక్కసారి చూడండి, 6 90% బీసీలకు ఇచ్చిన ఘనత అది భారతీయ జనతా పార్టీకి చెందుతుంది. 90%. ఒక్కడు లేడు, రెడ్డి లేడు, రావు లేడు, రాజు లేడు. ఒక్క రెడ్డికి ఇయ్యలేదు, ఒక్క రాజుకి ఇయ్యలేదు, ఒక్క రావుకి ఇయ్యలేదు. బీసీ బిడ్డలకు ఇచ్చినాం, అవసరోళ్ళకి ఇచ్చినాం, కమ్మరోళ్ళకి ఇచ్చినాం, గౌన్లోళ్ళకి ఇచ్చినాం, ముదిరాజుకి ఇచ్చినాం, పద్మశాలికి ఇచ్చినాం. ఎన్ని కులాలు ఉంటే కులాలకు ఇచ్చినాం. ఈ బిడ్డలు కౌన్సిల్కి రావాలి.
అయితేనేమి లైట్లు వెలుగుతాయి, మీ డ్రైనేజీలు కడతారు, మీ రోడ్లు వేస్తారు. రోడ్లు శాంక్షన్ అయిన ఎక్కడికి వచ్చినారా? రోడ్లు తెలంగాణ లెక్కలేదు. ఆర్మూర్లు ఎందుకు పడుతున్నారా? నిలదీస్తున్నా కొడంగల్ని, కోమన్పల్లిని, కొల్లాపురాన్ని నిలదీస్తున్నా కాబట్టి కొడుకులు వింటున్నారు. 65 కోట్లు తీసుకొచ్చి ఆరుమూరులో ప్రతి రోడ్ వేపిస్తున్నా. ప్రతి రోడ్డు ఒకవేళ మీదాకు ఏముంటది? కౌన్సిల్ రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, నీళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అడిగి 43 కోట్లు తీసుకొచ్చాము. ఆరుమూరులో 43 కోట్లు 30 ఏళ్ల వరకు ఇంకా మీకు నీటి సమస్య రాదు. ఆరుమూరులో ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే ఇప్పుడు చూడు, ముస్లిం అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు? మనం కలిసి ఉండాలా. హిందువులంతా ఒకటి కావాలా. ఒకటైతేనే ఈ ధర్మం ఉంటది. వాళ్ళని చూసి నేర్చుకోండి, కడుపు నిండా కనుకోండి. ఒక్కడిని అని ఏం చేస్తారని బంగ్లాదేశ్ లో ఉరి పెడుతున్నారు, పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఉన్న ఒక్క బిడ్డని ఓడిపాలు చేసిపోతారు. ఇవాళ ఉంటాం, ఆడు ఓటుకి ఇస్తాడు కొడుకు. ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే రాజారాం వర్గ చెప్పు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. చెప్పరా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పు. ఓట్లు వేసేదాకా హిందువులు కావాలా, ఓటుని కాంగ్రెస్ ముస్లింలు ఉన్నారా? ముస్లింలకు కూడా చెప్తున్నా, బయనంకు మీ బతారం మీకు త్రిబుల్ తలాక్ తీసింది నరేంద్ర మోడీ. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ సాయంలో మీ దినదిన నిమిషం, దినదిన గండం ఎప్పుడు తలాక్ అంటాడు అని. ఈ రోజు అది అనాలంటే ఆడబిడ్డలు మనశ్శాంతిగా నిశ్చింతగా ఉంటున్నారు. ఇది ఒక్కసారి మీరు హృదయంలో ఆలోచించండి అమ్మా. మనమందరం ఒక్క దగ్గర పుట్టినాం, ఒక్క దగ్గర పెరిగినాం, ఒక్క దగ్గర వస్తాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు హిందువులకు కూడా చెప్తున్నా, ముస్లింల నుంచి నేర్చుకుంటారా మీరు? పెర్కిట్ పెట్రోల్ బంక్ ఎందుకు ఓటు వేయలేకపోతున్నాం? మనం జిరాయిత్ నగర్ లో ఎందుకు గెలవలేకపోతున్నాం? మనమందరం ఒక్కటి ఉంటేనే మనని కాపాడేది, మనని గెలిపించేది, మనం నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ దేశం ముందుకోవాలంటే ఈ రోజు ఆడబిడ్డలకు మొన్న ఇచ్చినాం, వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు. వడ్డీ లేని రుణాలు కావచ్చు. సన్న బియ్యం ఒక్కడనే చెప్పండి, సన్నాసిన కొడుకులారా, ఒక్కడనే చెప్పండి. సన్న బియ్యం మీరు ఎంత ఇస్తున్నారు? మేము ఎంత ఇస్తున్నాం? నువ్వు ఇచ్చేది 1 కిలో, మేము ఇచ్చేది 5 కిలోలు. లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి, లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి. ఇంట్లో 5 కిలోలు మోడీయా కావా, బీజేపీయా కావా? ఈ కాంగ్రెస్ వాడు, ఈ దేశ ద్రోహి, ఈ ధర్మ ద్రోహి, వీడిచ్చేది 1 కిలో మాత్రమే. ఆ 1 కిలో కూడా 33 రూపాయలు ఇస్తున్నాం. 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సన్న బియ్యం ఇచ్చిన ఈ రోజు ఏదైతే మీకు అభివృద్ధి చెందుతున్నదో, మహిళలకు ఏమేమి వస్తున్నాయో అన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు మాత్రమే. మీరు ఒక్కసారి దయచేసి మీ బిడ్డలను చూడండి. ఈ రోజు 20 ఏళ్ళ బిడ్డలు గంజాయి పట్టుకొని తిరుగుతున్నారు. ఆరుమూరులో ఇలా గంజాయిని అమ్మని చూత కొడుకులని. ఇంతకు ముందున మాజీ ఎమ్మెల్యే వాడెంబడి ఒక గంజాయి గ్యాంగ్ ఉంటుండే. ఒక్కరన్నా తిరుగుర్రా గంజాయి గ్యాంగ్ చూస్తా. కాళ్ళు చేతులు కొనరాకుండా అవుతారు కొడుకుల అంగవైకల్యం. అది చెప్పాను రౌడీలకు. ఆరుమూరులు ఉండాలంటే ఆడబిడ్డలను గౌరవించాలా, సామాన్యులను గౌరవించాలా. మా బతుకులు మేము బతుకుతున్నాం. మా బతుకులు బతికేటప్పుడు ఇగో చూడండి, 1 నిమిషం. ఇగో రామ చూడండి అమ్మ, 21 ఏళ్ల బిడ్డ 28వ వార్డుల మొగోడు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చిన. రాణి రుద్రమదేవిని ఒక్కసారి గెలిపేయండి బిడ్డని. 21 ఏళ్ళు, 28 వాళ్ళు చెప్తున్న ముస్లిం మహిళలకు, అమ్మ మీ మొగోళ్ళకి చెప్పండి ఏం తక్కువ చేసినాం, ముస్లింలకు ఏం తక్కువ చేసినాం? హిందువులకే బియ్యం ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? హిందువులకే పెన్షన్లు ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? రైళ్ళు ఎక్కితే హిందువులకు ఇచ్చినమా, ముస్లింలకు ఇచ్చినాం? ఈ దేశంలో మీరు మా వాళ్ళు, మా రక్తం, మీకు చెవులల్లో విషం పోతున్నారు కొడుకులు. కాబట్టి ఈ 21 ఏళ్ల బిడ్డని రేపు పొద్దుగల్లా గెలిపించండి. ఈమెకు ఉన్నతమైన పదవి కట్టబెట్టి ఆరుమూరులో కట్ట ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చునబెట్టి ఒక 21 సంవత్సరాల బిడ్డ రుద్రమ దేవి తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్కసారి ఆడబిడ్డని 28వ వార్డులో కూడా చెప్తున్నా, ఒక్కసారి చూడండి రా. ఎవ్వడు పోటీ ఎదుగు ధైర్యం చేయకపోతే అన్నా నేనున్నా, అవసరమైతే కత్తి వాడతా, అవసరమైతే తుపాకీ వాడతా. ధర్మం గురించి వచ్చిన బిడ్డ
ఈ హరిని బిడ్డ. కాబట్టి మీ అందరినీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, కాళ్ళు మొక్కుతున్నా, నా బిడ్డ లాంటిది, నా బిడ్డ లాంటిది, నా బిడ్డని గెలిపించండి. దానికి ఇంకా లోక జ్ఞానం ఇప్పుడు వచ్చి ప్రజలకు మంచి చేయాలా, ఆడవాళ్ళకు మంచి చేయాలా. ఇట్లాంటి బిడ్డతే మీకేం సమస్యలు ఉన్నాయి, మీ డ్రైనేజీలు ఉన్నాయా, మీ రోడ్లు ఉన్నాయా, ఆడవాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు? కొడుకులు మొగోళ్ళని ఇంట్లో పెట్టి, ఆడవాళ్ళని ఇంట్లో పెట్టి మొగోళ్ళు రాజ్యంలో మీకు న్యాయం జరగదు. ఇంకా స్థలాలు లేని వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఇంకా ప్రభుత్వం మీద కొట్లాడతాం. ఇల్లు లేని వాళ్ళందరికీ, స్థలం ఉన్న వాళ్ళు ఎన్ని వేల మంది అన్ని వేల మందికి ఇప్పటికే 3000 ఇల్లు ఇప్పించాను. 10 అంటారు కదరా, ఊరుకు 10 కడతాన్నావు కదని. ఊరుకు 10 కాదురా, ఊరికి 100 ఇల్లు కట్టాను. ఊరికి కేంద్ర ప్రభుత్వం నిధులతోని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని నిలదీసి నిక్కదీసి అసెంబ్లీలో అడిగిన. ఎవడేడ్చిండు నా గల్పులా చచ్చిపోతే? 6000 మంది శవాలు వస్తే ఒక్కడు అడిగేటోళ్ళు లేడు. ఆ ఊరికొక్క శవం వచ్చింది. దుబాయ్కి వెళ్ళి, సౌదీకి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి చచ్చిపోతే భార్య విధవరాలు, పిల్లలు అనాథలు. 50 ఏళ్ళైంది. ఎక్కిండు, దిగిండు. ఎందుకు రాలేదురా దయ నీకు పేదోళ్ళ మీద? ఎవడు పోతాడు దుబాయ్? లేనోడు పోతాడనా? మస్కట్ ఎవడు పోతారా? లేనోడు పోతాడనా? లేనోడు సత్యానికి విలువ లేదా? నిక్కదీసిన తెలంగాణ అసెంబ్లీలో నిక్కదీసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ డిక్లేర్. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, 10% పిల్లలకు సీట్లు, పెన్షన్లకు కూడా కొట్లాడుతున్న దుబాయ్లో చనిపోయిన వాళ్ళ గురించి. ఎవడి బాధ ఎవడికి అర్థమవుతుంది? మన బాధ మనకు అర్థమవుతుంది. ఏమి లేని చోటు నుంచి ఈరోజు ఎమ్మెల్యేని అయ్యాను. ఈ ఎమ్మెల్యే కావతందుకు ఈ ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మీరిచ్చిన ధైర్యము, మీరిచ్చిన ఆశీర్వాదం. ఒక్కసారి అడగండి, మీ దగ్గర చదువుకున్న బిడ్డలు ఉంటే అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు? ఆర్మూరు ఎక్కడన్నా మాట్లాడినారా? ఒక్కడన్నా మాట్లాడినారా? 10 మంది ఎమ్మెల్యేలు అయినరు. 50 ఏళ్లలో 10 మంది ఎమ్మెల్యేలు అయినరు. విద్య గురించి అడుగుతున్నా, లేనోడు గురించి అడుగుతున్నా, కడుపు ఎండినోడు గురించి మాట్లాడుతున్నా, కడుపు గాలినోడు గురించి మాట్లాడుతున్నా. ఉన్నోడు గురించి ఎందరు బతారా మీరు? ఉన్నోడికి మీ పని ఎందుకురా మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయింది? ఇప్పటి వరకు ఆరుమూరులో మున్సిపల్ బిల్డింగ్ లేదు, ఎంఆర్ఓ బిల్డింగ్ లేదు, ఆర్డీఓ బిల్డింగ్ లేదు. ఆడంటాడు మా సారు కారు ఇంకేమంటాడు, సర్కార్ అంటాడు. అరే కల్వకుంట్ల కవితక్కని అడుగురా ఏమంటున్నదో. ఏమి కట్టలు వీకిన్నావు అంటున్నారా మిమ్మల్ని? కన్న తండ్రిని కేసీఆర్ ని కవితమ్మ ఏమంటున్నదిరా? ఏమి కట్టలు వీకావని ఏం సాధించారని అంటుంది. దొంగలు వంచుకున్నట్లు కొడుకులు లక్షల కోట్లు. నేను చెప్పట్లేదమ్మా ఈ మాట, కల్వకుంట్ల కవితక్క చెప్తుంది. ఆ సంత ఈడు మాజీ శాసనసభ్యుడు, ఈడు ఆ ఇంటి బానిసైడు. వీడు అక్క అని కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగురాలు లాక్కున్నాడు. కవితమ్మ నోడగొట్టినోడు. కవిత చెప్పింది ఏడ్చుకుంటా, ఆడబిడ్డనైనా ఓడగొట్టినోడు ఆర్మూరు పాండుగాడని. ఇది ఎవరా నేను ఇయ్యదు. కాబట్టి చెప్తున్నానమ్మా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశం ఉంటది, ఈ దేశం ఉంటేనే ఈ ధర్మం ఉంటది, ఈ ధర్మం ఉంటేనే మీ కులం ఉంటది. మీ కులాలు ఎన్నున్నా ధర్మం మాత్రం ఒక్కటే. ఎట్లయితే ముస్లింస్ ఐక్యత ఉన్నారు, ఎట్లా ఒక్కటిగా ఉన్నారు, మీరు ఉండాల్సింది అట్లా. ఒకటి ఉంటేనే గెలుస్తాము, లేకపోతే సస్తాము.